తిరుమలలో జరుగుతున్నవటి శ్రీవారి బ్రహ్మోత్సవాలను లైవ్లో చూద్దాం. కాబట్టి స్త్రీ పురుష భేదం లేనటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు మాత్రమే. ఇది నిజం కాబట్టే వెంకటేశ్వర స్వామి స్త్రీ రూపం కలిగిన వాడు కాబట్టే బ్రహ్మాండమైనటువంటి ఆభరణాల మోజు ఆయనకు ఉంటుంది. ఎప్పుడూ పుష్పమాలికల్ని మార్చుకోవాలనే ఆనందం ఆయనకుంటూ ఉంటుంది. చక్కనైనటువంటి చెప్పలేనటువంటి శుచిగా శుభ్రతతో ఉంటూ ఉంటాడు ఆయన. సిరుతన్నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. 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 పొలసు మేనేవాడు బోరవీపు వాడు సెలసు మోరావాడు సిన్నెక్క. పొలసు మేనేవాడు బోరవీపు వాడు సెలసు మోరావాడు సిన్నెక్క. వలసుల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. వలసుల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. సిరుతన్నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుతన్నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. పేటి కురకావాడు మెడమీది గొడ్డలి సీట కాలవాడు సిన్నెక్క. పేటి కురకావాడు మెడమీది గొడ్డలి సీట కాలవాడు సిన్నెక్క. ఆటదాని బాసి ఎడవేలు రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క. ఆటదాని బాసి ఎడవేలు రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క. సిరుతన్నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుతన్నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల గురించి మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత వివరాలు అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు. అయితే స్వామివారు ప్రతిరోజు కూడా వివిధ వాహనాలపైన ఊరేగుతున్నారు, భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు. అయితే ముందు రోజు ధ్వజారోహణం రోజు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఎంతో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులతో కూడా తిరుమలలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఎక్కడా కూడా అన్నప్రసాదాల వితరణ నుంచి స్వామివారి మాడ వీధుల్లో మొత్తం 4 మాడ వీధుల్లో తిరిగే సమయంలో అక్కడ గ్యాలరీస్ ఏర్పాటు చేసుకోవడం, భారీ గేట్స్, భారీ నిర్మాణాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే స్థాయిలోనే టీటీడీ కూడా చిన్నపిల్లలు ఇట్లా మహిళలు, వృద్ధులు ఇట్లా ఎవరైనా వస్తే తప్పిపోయి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఈ ట్యాక్స్ వేయడం కానీ చిన్నపిల్లలకి ప్రధాన, ఎందుకంటే గతంలో తప్పిపోయి ఇబ్బందులు పడడం జరిగింది. ఆ రకమైన చర్యలు తీసుకున్నారు. ఇక భద్రత పరంగా, ఎందుకంటే ఆల్రెడీ తిరుమల హిట్ లిస్ట్ లో ఉంది కాబట్టి భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఆలయం శ్రీవారి ముందు నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆల్రెడీ ఆక్టోపస్ బలగాలు ఉంటాయి. దాంతో పాటు పోలీసులకు సంబంధించి దాదాపుగా 3,500 మంది పోలీసులు ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీకి సంబంధించి 15,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు మరో 15,000 మంది, దాదాపుగా 40,000 నుంచి 50,000 మంది ఉద్యోగులు, అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బందే
బ్రహ్మోత్సవాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఎవరికి కూడా సెలవులు ఇవ్వకుండా ఒక యజ్ఞం లాగా రాత్రింబవులు ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ జరుగుతుంది. అయితే లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఒకవైపు ఆలయం లోపల వెళ్లి అంటే శ్రీవారిని మూలమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత మాడవీధుల్లో కూడా గోవిందనామ స్మరణలు చేస్తూ కూడా శ్రీవారి వాహన సేవల్ని తిలకిస్తూ వస్తున్నారు. భక్తుల్ని ఆకట్టుకునే విధంగా కూడా టీటీడీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్యుత్ దీపాలంకరణ ఎనలేనిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఆలయాన్ని వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి తెప్పించినటువంటి రకరకాల పుష్పాలతో ఆలయాన్ని అలంకరణ చేశారు. మహద్వారం నుంచి కూడా గర్భాలయం వరకు చుట్టుపక్కల భక్తులు లోపలికి వచ్చిన సమయంలోనే పూర్తి స్థాయి సుగంధ ద్రవ్యాలమైనటువంటి ఉన్నటువంటి పుష్పాలు, రకరకాల పుష్పాలు ఇతర దేశాల నుంచి కూడా తెప్పించడం జరిగింది. దాదాపుగా 15 నుంచి 20 టన్నుల వరకు కూడా పుష్పాలు తీసుకొని వచ్చి అలంకరణ చేశారంటే మరి బ్రహ్మోత్సవాల వైభవం ఏ విధంగా జరుగుతుందో తిరుమలలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయం ఏర్పాట్లతో పాటు చుట్టుపక్కల కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లు భారీ నిర్మాణాలు, భారీ గేట్లు ఏర్పాటు చేసుకుని భక్తుల కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎంతో కీలకమైనటువంటి ఘట్టం గరుడ సేవ. ఆ గరుడ సేవ మరో అంటే 2 రోజులు అంటే ఎల్లుండి మంగళవారం గరుడ సేవ రాత్రి జరగబోతోంది. ప్రతిరోజు కూడా 7 గంటల నుంచి వాహన సేవ ప్రారంభమైతే ఆ రోజు మాత్రం 6:30 నుంచే వాహన సేవ ప్రారంభమవుతుంది. దాదాపుగా 4-5 గంటల పాటు వాహన సేవ అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వాహన సేవ కొనసాగుతుంది. ఆ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఆ ఒక్క రోజు మాత్రమే ఆ ఒక్క వాహన సేవ, ఎందుకంటే శ్రీవారికి ఎంతో ప్రియమైనటువంటి గరుత్మంతుని పైన వాహనంగా చేసుకుని వస్తారు కాబట్టి ఆ గడియల్లో స్వామి సన్నిధిలో ఉంటే ఆ సంవత్సరం పాటు కూడా కష్టాలు పోతాయని భక్తుల విశ్వాసం. అందువల్లనే గరుడ సేవకు సంబంధించి ఆ రోజు మాత్రం విపరీతంగా భక్తులు తాకిడి తిరుమలకు వస్తారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 4 నుంచి 5 లక్షల మంది భక్తులు ఒక గరుడ సేవ ఉత్సవాన్ని చూడడానికే వస్తారు కాబట్టి తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినప్పుడు నిన్న చంద్రబాబు చెప్పారు, వివిఐపీలు వచ్చినప్పుడు కొంచెం హడావలు తగ్గించాలని చెప్పేసి. ఇవాళ ఎవరైనా విఐపీలు దర్శించుకునే అవకాశం కనిపిస్తుందా? అంటే టీటీడీకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏంటంటే బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీల తాకిడి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే టీటీడీ రద్దు చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఏంటంటే బ్రహ్మోత్సవాల సందర్భం కాకుండా మిగిలిన సందర్భాల్లో ప్రతిరోజు కూడా వీఐపీల తాకిడి తిరుమలకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హడావడి చేయొద్దండి, దర్శనం మాత్రమే కల్పించండి. ఎందుకంటే టాప్ ప్రియారిటీ మీరందరూ కూడా అంటే వాళ్ళతో పాటు తిరిగి భక్తులకి, సామాన్య భక్తులకి పక్కన పెట్టకుండా పూర్తి స్థాయిలో సామాన్య భక్తుల పైన దృష్టి పెట్టండి. అంటే ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వారు మాత్రం దర్శనం ఏర్పాట్లు చేయండి తప్ప హంగామాలు, ఆర్భాటాలు మన ప్రభుత్వంలో అవసరం లేదంటూ కూడా ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ సంఖ్యని అంటే ప్రతిరోజు 2,000 నుంచి 3,000 దర్శన టికెట్లు వీఐపీలు కల్పిస్తారు. వాటిని సంఖ్యను తగ్గించండి, ప్రోటోకాల్ పరిధిలో వారిని గౌరవించండి, వాళ్ళకి దర్శనం కల్పించండి తప్ప హంగామాలు, ఆర్భాటాలు తిరుమల ఆలయంలో శ్రీవారి ముందు అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని అధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూస్తే తిరుమలకి ఏ మంత్రి వచ్చినా, ఏ సెంట్రల్ మినిస్టర్ వచ్చినా, ఏ కేంద్ర మంత్రి వచ్చినా, లేదంటే ఏ రాష్ట్ర మంత్రులు వచ్చినా హంగామా, ఆర్భాటాలు, అధికారులు పరుగులు తీయడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం, ఆలయంలోకి స్వాగతాలు పలకడం, రకరకాల కార్యక్రమాలు ఆలయంలో 20 నిమిషాలు 30 నిమిషాలు ఇట్లా కూర్చోబెట్టడం, నిలబెట్టడం స్వామి సన్నిధిలో. దానివల్ల సామాన్య భక్తులు ఎన్నో గంటల సమయం క్యూలైన్లో ఉంటారు కాబట్టి ఆ పరిస్థితి రిపీటెడ్ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. అందువల్లనే టీటీడీ కూడా ఆల్రెడీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ టోటల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. కేవలం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ పరిధిలో వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం కల్పిస్తారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహణ చాలా అద్భుతంగా చోటు చేసుకోవడం జరిగిందని మనం చెప్పొచ్చు. గరుడ సేవకు సంబంధించి 4-5 లక్షల మంది భక్తులు వస్తే గట్టిగా భద్రత పరంగా లేదంటే ఏర్పాట్ల పరంగా చేసుకున్నారు. అయితే బ్రహ్మోత్సవాల చివరి రోజు చక్రస్నాన మహోత్సవం కూడా జరుగుతుంది శ్రీవారి పుష్కరుల్లో. అక్కడ భక్తులు పెద్ద ఎత్తున అంటే ఆ చక్రస్నాన మహోత్సవం జరిగే సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలి వస్తారు. ఆ సందర్భంగా తోపులాట్లు, తొగ్గుస్లాట్లు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే తిరుమల పుష్కరిణిలో అంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది. మరి చక్రస్నాన మహోత్సవం అంటే బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరిగినటువంటి ఒక వైభవాన్ని తిలకించే విధంగా కూడా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వచ్చి తోపులాట్లకు గురవుతారు కాబట్టి మరి ఆ రకంగా చర్యలు తీసుకోవాలి ఇబ్బందులు లేకుండా అనేది సీఎం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాలు టీటీడీకి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఎంతో యజ్ఞంగా నిర్వహిస్తారు. ఏ ఒక్క చిన్నపాటి తప్పిదం లేకుండా చేయాలనేది టీటీడీ నిశ్చయంతో ముందుకెళ్తుంది. చిన్న చిన్న ఘటనలు ఉన్నప్పటికీ కూడా వెంటనే అదే దృష్టికి తీసుకురండి. భక్తులు కూడా సమయంలో పాటించి లక్షలాది మంది వస్తారు కాబట్టి ఏదైనా సరే చిన్న సమస్యలు ఉంటే వెంటనే సంబంధించిన అధికారులకు దృష్టికి తీసుకురావాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తం మీద వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. సిరిచందన. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్. నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం అనేటువంటిది పరభక్తి అన్నారు శాస్త్రంలో. పరజ్ఞానము. ఎవరండి ఈ వెంకటేశ్వర స్వామి? ఆయనకి యొక్క అత్ర్యాది సప్త ఋషులు కూడా నిరంతరం కూడా వచ్చి ఆయన్ని ఎందుకు సేవిస్తున్నారు? బ్రహ్మాది దేవతలు బ్రహ్మాదయస్వరవరాహ సమహర్షయస్తే అని చెప్పినట్లుగా వాళ్ళందరూ వచ్చి ఇంతమంది కోటాను కోట్ల మంది భక్తులు వచ్చి ఎందుకు ఆయన్ని సేవిస్తున్నారు? ఆయన తత్వం ఎటువంటిది? ఆయన యొక్క వైభవం, అంత వైభవం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎవరని తెలుసుకోవడమే పరజ్ఞానం.